మొట్టమొదటి నుంచి కూడా దేవుడు మరి ఏమని వివరిస్తున్నాడో మనం ఈరోజు ఒక వాక్యం తర్వాత ఇంకొక వాక్యం పరిశీలించి దేవుని ఆత్మ చేత తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదాము అవ్వల్ని చేయకముందు సమస్త సృష్టిని కూడా దేవుడు నియమించారు. బాగానే ఉంది. ఆదాము అవ్వల్ని చేస్తారు అని ఆయన ప్రణాళికలో ఉంది కాబట్టి అక్కడ యోదోను తోటను ఒకటి చేసి, అంటే దేవుని తోటను ఒకటి చేసి ఆదాము అవ్వలను అక్కడ ఉంచారు. అన్ని ఫలవృక్షాలు అక్కడ ఆహారానికి తినటానికి ఆహారానికి మంచి ఫలవృక్షాలను పెట్టారు. బాగానే ఉంది. సుఖంగా జీవించండి అని దేవుడు వారికి చెప్పడం జరిగింది. తర్వాత దేవుడి చేత చేయబడినటువంటి ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తారు. ఈ ఆజ్ఞలో గొప్ప భావం ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో కూడా చదవటానికి తేలిగ్గానే ఉన్నటువంటిది, కానీ దాని భావం తెలుసుకోవాలంటే లోతుగా ఉంటుంది. అదే చదువుదాం. ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు. నీవు వాటి తిరు దినమున నిశ్చయముగా సత్యతమని నరునికి ఆజ్ఞాపించాను. దేవుడు ఎప్పుడు కూడా నిశ్చయముగాని వాడతాడు. అనేక చోట్ల నిశ్చయముగా ఉంటుంది. ఏదన్నా చెప్పేటప్పుడు నిశ్చయం అంటే ఖచ్చితంగా, ఇంకా అనుమానం ఏమి లేదు, ఖచ్చితంగా అని అర్థం ఇచ్చేలాగా నిశ్చయంగా అని దేవుడు అనేక చోట్ల మనకు చెప్పే సందేశాల్లో ఆయన ఉపయోగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.